రైతులు తాము పండించిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన రైతు బజారులను సద్వినియోగం చేసుకోవాలని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె విశాలాక్షి అన్నారు. మండల కేంద్రమైన రామవరంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు అధ్యక్షతన కూరగాయల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాలాక్షి మాట్లాడుతూ రామవరంలో మూతపడిన రైతు బజారును సద్వినియోగంలోకి తెచ్చేందుకు మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు కూరగాయల రైతుల అభివృద్ధి లక్ష్యంగా చర్యలు చేపట్టారన్నారు. కూరగాయలు పండించే రైతులు రైతు బజార్లు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, తమ పంటలను గిట్టుబాటు ధరకు ఎలా అమ్ముకోవాలని, వినియోగదారులకు ఈ విధంగా అమ్మకాలు నిర్వహించాలని తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవిశెట్టి కోటేశ్వరరావు, రామచంద్రపురం హార్టికల్చర్ ఆఫీసర్ ఎం అనూష, గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ భువనేశ్వరి, కూరగాయల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.